మొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, నిన్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా కథ సేమ్ టు సేమ్. చర్చల కోసం శ్వేత భవనానికి పిలవడం, ఆ తర్వాత మీడియా ముందు అవమానించడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిపై విమర్శలు మొదలయ్యాయి. దేశ అధినేతలను సాదరంగా ఆహ్వానించి వారిని అవమానిస్తూ మాట్లాడడం ఆనవాయితీగా మారింది. అయితే అప్పుడు జెలెన్స్కీ, ఇప్పుడు రామఫోసా ఏమాత్రం తగ్గకుండా ధీటుగానే బదిలిచ్చారు. ఈ మీడియా సమావేశంలో ఓ విలేకరి ప్రశ్న అమెరికా అధ్యక్షుని ఆగ్రహం తెప్పించింది. నిగ్రహం కోల్పోయిన నీవో చెత్త రిపోర్టర్ అంటూ అతనిపై విరుచుకుపడ్డాడు ట్రంప్. ఈ ఏడాది మార్చి తొలివారంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో జరిగిన ఘటనను చూసి ప్రపంచమంతా విస్తుపోయింది. మీడియా ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం కలకలం రేపింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికాతో చర్చలు, ఒప్పందం కోసం వచ్చారు జెలెన్స్కీ. చర్చల సందర్భంగా మాటా పెరిగింది. ట్రంప్ తనపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించగా ధీటుగా స్పందించారు జెలెన్స్కీ. దీంతో అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు ఆగ్రహం తెప్పించింది. జెలెన్స్కీ కాస్త అతి చేశారని, ఆయన మళ్లీ చర్చలకొచ్చినా తాను మాట్లాడేది ఏమీ లేదని తేల్చి చెప్పారు ట్రంప్. మరోవైపు అమెరికా అధ్యక్షుడికి తాను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు జెలెన్స్కీ. సరిగ్గా ఇదే సన్నివేశం వైట్ హౌస్ లో మరోసారి చోటు చేసుకుంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం ఆశతో వైట్ హౌస్ కు విచ్చేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు స్వాగతం పలికారు డొనాల్డ్ ట్రంప్. వీరిద్దరి మధ్య సమావేశం ముగిశాక ఓవల్ ఆఫీసులో మీడియాతో సంయుక్తంగా మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. రామఫోసా మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా లైట్లు ఆఫ్ చేయండి అంటూ ట్రంప్ తన సిబ్బందిని ఆదేశించారు. ఏం జరుగుతోందా అని రామఫోసా గ్రహించే లోపలే ఒక టెలివిజన్ స్క్రీన్ పై వీడియో ప్రదర్శన మొదలైంది. దక్షిణాఫ్రికాలో తెల్ల జాతీయులపై హత్యాకాండ, దురాగతాలు జరుగుతున్నాయనడం ఆ వీడియో సారాంశం. 4 నిమిషాల ఆ వీడియోలో కొందరు నల్లజాతి రాజకీయ నాయకులు తెల్లజాతి దురహంకారానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం కనిపించింది. వీడియో ప్లే అవడం పూర్తయ్యాక ట్రంప్ రామఫోసాను ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. దక్షిణాఫ్రికాలో నల్లజాతీయులు జాత్యహంకారానికి గురయ్యారు అనేది ఒట్టి మాట. వాస్తవానికి వేలాది మంది శ్వేత జాతి రైతులను ఊతకోచకోశారు. ఆ దేశంలో ఎన్నో ప్రాంతాలు శ్వేత జాతీయుల సమాధి దిబ్బలుగా మారాయి. శ్వేత జాతీయులు పీడనకు, వేదనకు గురయ్యారు. మీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో చాలా మంది శ్వేత జాతీయులు అంటూ అమెరికాకు శరణార్థులుగా వలస వచ్చారు. వాళ్లకు మేం ఆశ్రయం కల్పించాం అంటూ ట్రంప్ చెప్పుకుంటూ పోయారు. డొనాల్డ్ ట్రంప్ వైఖరితో ఒక్కసారిగా విసిగిపోయిన రామఫోసా ఆగ్రహంతో ఉన్నా సరే సంయమనం పాటించారు. హుందాగా వ్యవహరిస్తూ సూటిగా మాట్లాడారు. అసలేంటి వీడియో? నేనెప్పుడూ ఈ వీడియో చూడలేదు. ఎక్కడిది వీడియో? ఈ వీడియో ఎంతవరకు వాస్తవం? అంటూ ట్రంప్పై ప్రశ్నల వర్షం కురిపించారు. దశాబ్దాలుగా జాత్యహంకారానికి, పీడనకు కోట్లాది మంది నల్ల జాతీయులు బాధితులయ్యారు. లెక్కలేనంత మంది బలయ్యారు. మా దేశంలో శ్వేత జాతీయుల ఊచకోత అనేది పూర్తిగా అబద్ధం. నిజానికి ఆఫ్రికన్స్ గా పిలిచే మైనార్టీ శ్వేత జాతీయులే చాన్నాళ్లు మా దేశాన్ని చెండుకు తిన్నారు. ఆఫ్రికన్ల దీనగాథను వినే ఓపిక మీకుంటే మా బాధ సరిగ్గా అర్థమవుతుంది అని రామఫోసా సూటిగా సమాధానమిచ్చారు. ట్రంప్ చూపిన వీడియోలో ఒక రోడ్డు పక్కన చోట పెద్ద సంఖ్యలో సమాధులు ఉన్నాయి. అయితే అవి నిజమైన సమాధులు కావని, 2020లో క్వాజులు నటాల్ ప్రావిన్స్లో ఒక రైతు జంట పొలంలో హత్యకు నిరసనగా ఏర్పాటు చేసిన నకిలీ సమాధులు అని కొందరు వాదించారు. శ్వేత జాతి, నల్ల జాతీయుల్లో ఎవరు పీడనకు గురయ్యారు అని ఒకవైపు ట్రంప్, రామఫోసా వాదించుకుంటుంటే, ఒక విలేకరి మధ్యలో కలగజేసుకుని ₹100 కోట్ల విలువైన విమానాన్ని బహుమతిగా స్వీకరించడం ఎంతవరకు నైతికతగా అనిపించుకుంటుంది అని ట్రంప్ను సూటి ప్రశ్న వేశారు. దీంతో ఆగ్రహించిన ట్రంప్, నువ్వో చెత్త రిపోర్టర్వు, ఇంత కీలకమైన విషయంపై చర్చిస్తుంటే మధ్యలో నీ విమానం గోలేంటి? నువ్వసలు ప్రశ్నలు అడగొద్దు అని అతనిపై ట్రంప్ అరిచాడు. ట్రంప్ను కూల్ చేసేందుకు రామఫోసా మధ్యలో కలుగజేసుకున్నాడు. ఖతార్ మాత్రమే కాదు, కావాలంటే మేం కూడా మీకు విమానాన్ని బహుమానంగా ఇస్తాం అని అన్నారు. దీనికి ట్రంప్ వెటకారంగా బదిలిచ్చారు. అగ్రరాజ్యమైన అమెరికాకే ఎయిర్ ఫోర్స్ 1గా కొత్త విమానాన్ని ఇచ్చే దమ్ముంటే మీరు ఇవ్వొచ్చు, నేను తీసుకునేందుకు రెడీ అని అన్నారు. వెంటనే రామఫోసా, అగ్రరాజ్యంగా ఉండి కూడా మీరు ఇంకొకరి నుంచి తీసుకునే స్థితిలో ఉన్నా ఇచ్చే స్థితిలో మేం లేం, మా వద్ద అసలు విమానమే లేదు అని అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా గొల్లున నవ్వేశారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత అసలు వివాదం మొదలైంది. దక్షిణాఫ్రికాకు నిధులు తగ్గించే ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. 2023లో అమెరికా దాదాపు $440 మిలియన్ల సహాయాన్ని దక్షిణాఫ్రికాకు కేటాయించిందని ఇటీవలే యుఎస్ ప్రభుత్వ డేటా చూపిస్తుంది. దక్షిణాఫ్రికా వర్ణ వివక్ష చూపుతోందని ట్రంప్ ఆరోపణ. దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయులు జనాభాలో కేవలం 8% ఉన్నప్పటికీ వారి దగ్గర 70% వ్యవసాయ భూమి ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు
వలస పాలన సమయంలో వ్యవసాయ భూములలో ఎక్కువ భాగాన్ని శ్వేత జాతీయులకిచ్చారు. నల్ల జాతీయులకు 4% భూమి కూడా లేదు. అయితే శ్వేత జాతీయుల పాలన అంతమైన తర్వాత అధికారం చేపట్టిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ భూ సంస్కరణలు చేపట్టింది. ఈ క్రమంలో ఎక్కువగా ఉన్న భూములను స్వాధీనం చేసుకుని నల్ల జాతీయులకు ఇచ్చేందుకు చట్టాలు రూపొందించారు. అయితే ప్రభుత్వం తమ భూములను లాక్కోవడానికి శ్వేత జాతీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో తెల్ల జాతి దక్షిణాఫ్రికా ప్రజలు జాత్యహంకార యాజమాన్య చట్టాల బాధితులు అంటున్నారు ట్రంప్. అయితే దశాబ్దాలుగా నలిగిపోయిన నల్ల జాతీయుల సమస్యను సానుభూతితో అర్థం చేసుకోవాలి అంటోంది దక్షిణాఫ్రికా.